రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 63వ సంకీర్తన 2వ చరణము. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. దావీదు గారు రచించినటువంటి ఒక కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తనగా మనకి కనబడుతూ ఉంటుంది. మరి ప్రతి ఒక్క విశ్వాసి లేదా ప్రతి ఒక్క క్రైస్తవుడు దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు ఏం వెతుకుతున్నాం లేదా దేనికోసం వెళ్తున్నాం, దేనికోసం వెళ్ళాలి అనేటువంటి విషయము ఇక్కడ మనకి దావీదు గారు నేర్పిస్తున్నారు. దావీదు గారు ఎడారి ప్రాంతంలో ఉన్నాడు, ఆయన తరమబడుతున్నాడు. అయితే ఆ టైంలో ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా, ఈ ఎడారిలో ఉన్నాను కదా ప్రభా, నాకు చక్కటి నీడనివి, మంచి నీళ్ళివి, మంచి ఆహారం ఇవి అని అడగడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే నీ పరిశుద్ధ ఆలయం చూడాలనుకుంటున్నాను ప్రభా, అయా నీ ప్రభావం చూడాలనుకుంటున్నాను, అయా నీతో సహవాసం నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము ఆలయంలోకి వెళ్ళి ఏమంటాము తెలుసా, ప్రభువా నాకు ఆయాసంగా ఉంది ప్రభా, నాకు అనారోగ్యం ఉంది ప్రభా, నాకు డబ్బులు లేవు ప్రభా, నాకు కారు లేదు ప్రభా, నాకు ఇది లేదు ప్రభా, నాకు అది లేదు ప్రభా ఇవే మనం అంటాం. కానీ ఏ రోజైనా ప్రభువా ఇప్పుడు నీతో టైము స్పెండ్ చేయాలని ఉంది ప్రభా, అయా నీ యొక్క ఆలయంలోనికి రావాలని ఉంది ప్రభా, అయా నీతో మాట్లాడాలని ఉంది ప్రభా, అయా నీ వాక్యం వినాలని ఉంది అయా నా తండ్రి, నీ యొక్క కుడి చేతి వైపున లేదా నీ కుడి చేతితో నన్ను పట్టుకుంటున్నావు కదా, అది నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను ప్రభా, అయా నీ ప్రభావం ఏంటో నాకు కనుపరచు ప్రభా, అయా నిన్ను చూచే నేత్రాలు నాకు దయచే ప్రభా అని ఈ రోజైనా మనం ప్రార్థించామండి. అయితే దావీదు అంటున్నాడు, ప్రభువా నిన్ను చూడాలని ప్రభువా నేను ఎంతో ఆశతో ఉన్నానయ్యా, కనిపెట్టుచున్నాను ప్రభువా అంటున్నాడు. మనం ఎప్పుడైనా కనిపెట్టామా దేవుడు కనిపిస్తాడా లేదా అని? ఆయన కనిపించడు, ఆయన దేవుడు కదా, అంతే మనం కనిపెట్టక్కర్లేదు అని అనుకున్నామా? మనము మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే దేవుని కనిపెట్టేటువంటి వారం ఉండాలి. మనం కనిపెడితే ఆయన తను మనకు ప్రత్యక్షపరచుకునేటువంటి దేవుడు. కాబట్టి మనము ఆలయానికి వెళ్ళేటప్పుడు బహు జాగ్రత్తగా వెళ్ళాలి. మనము వెళ్ళాలి అనే ఆశతో, మరి దేవునితో మాట్లాడాలి అనే ఆశతో, దేవుని యొక్క ప్రభావం చూడాలి అనేటువంటి ఆశతో మనం దేవుని యొక్క సన్నిధానంలో అడుగు పెట్టాలి. మరి ఇక్కడ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది ఏంటంటే ఆత్మీయ దాహం. కేవలం ఎడారిలో ఈయన ఉన్నప్పటికీ కూడా ఈయన వాటర్ కోసం ఆయన అక్కడ అడగడం లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి తృష్ణ మాత్రమే ఆయనకుంది. మనకు కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి తృష్ణ ఉండాలి. మరి క్రైస్తవులకు, విశ్వాసులకు ఆత్మీయ దాహం అనేది ఉండాలి. మరి ఎందుకు ఈ యొక్క ఆత్మదాహము అనంటే, ఇది కనుకను మనం తీర్చుకోలేకపోతే, ఆత్మీయ దాహం కనుక మనం తీర్చుకోలేకపోతే మనము పరలోకానికి చేరుకోలేము. యేసయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క మధుర జీవజలం అనేటువంటి ఊటెను, యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఊటెను కనుక మనం త్రాగినట్లయితే మనం ఎన్నడూ కూడా దప్పికొనం. దానికోసం మనం ఆశపడాలి, దానికోసం మనం దప్పికొనాలి. మన శరీరం కోసం కాదు, మన శరీరంలో ఉండేటువంటి దప్పిక కోసం ఏమాత్రం కూడా కాదు. మన శరీరము నాశనం అయిపోతాం, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆత్మ మరలా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలి అని అంటే ఆత్మీయ దప్పిక మనం కలిగి ఉండాలి. ఆ యొక్క ఆత్మీయ దప్పికను మనం తీర్చుకొని ఉండాలి. ఆ విషయం ఇక్కడ దావీదు గారు మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి మనము దేవుని కొరకు, దేవుని యొక్క మాటల కొరకు కనిపెట్టుదాం, ఆయన సహవాసం కొరకు కనిపెట్టుదాం, ఆత్మీయ దాహాన్ని దప్పికను తీర్చుకుందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు వందనాలు.
మీరే నా ప్రభా నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా మేము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రభా. అయా మేము నా ప్రభా స్తుతించటం నేర్చుకోవాలి. అయా తను మేము ఏం వెతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. అయా ఆత్మీయ దాహాన్ని తీర్చుకునేటువంటి వారము ఉండుటకును సహాయం దయచేయమని, వాక్యమందు స్థిరముగా బలముగా ఎదుగుటకును నిన్ను కనిపెట్టేటువంటి వారము ఉండుటకును సహాయం దయచేయమని, ఎల్లప్పుడూ నీ ప్రకాశం చేత నింపబడుటకును సహాయం దయచేయమని, వాక్యం దయచేసి మీ పాదసని చేర్చుకోమని, మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, ఒక ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని, యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్.